నమస్తే. నవలా శీర్షిక చెదిరిన మేఘాలు. రచన వావిలికొలను రాజ్యలక్ష్మి గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలోకి వెడితే, సంధ్యా సమయం కావస్తోంది. దూరాన కొండల మాటున అస్తమిస్తున్న సూర్యభగవానుని వెలుగు కిరణాలు అరుణారుణ కాంతులు వెదజల్లుతుంటే ఆ ప్రదేశమంతా కడు మనోజ్ఞంగా సుందరంగా ప్రకాశిస్తోంది. నిర్మలమైన నీలాకాశ మార్గంలో వివిధ ధ్వనులతో రెక్కల్ని టపటపలాడిస్తూ హుషారుగా పరుగులు తీస్తూ పక్షులెన్నో. కనుచూపు మేర అంతటా అందమైన ఆకుపచ్చని తివాసీ పరిచినట్లుగా ఉన్న వరిపైరు మధ్యలో అక్కడక్కడా తెల్లని కొంగలు ముచ్చటగా కూర్చుని నీళ్లు తాగుతున్నాయి. ఆ వరిపైరుకు ఎడంవైపుగా ఏపుగా పెరిగిన జొన్న చేను కోతకి సిద్ధంగా ఉంది. ముత్యాల్లాంటి తెల్లటి గింజలతో నిండుగా ఉన్న పెద్ద పెద్ద కంకులు బరువుగా ముందుకు వంగి గాలి తాకిడికి అటూ ఇటూ వయ్యారంగా ఊగుతున్నాయి. కాస్త ఎండిన పొడవాటి ఆకులు చిరుగాలి అల్లలకు ఒకదానితో ఒకటి తగిలే రాపిడికి గలగలలాడుతూ అదొక రకమైన వింత శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. ఆ జొన్న చేనుకు సమీపంలో ఉన్న విశాలమైన కూరగాయల తోటలో 4-5 కూలీలు బెండకాయలు, వంకాయలు, టమాటాలు మొదలగు రకరకాలు తెంచిన కూరగాయల్ని ఆ తోట మధ్యలోనే వేటికి వాటిని విడివిడిగా కుప్పలుగా పోస్తున్నారు. ఆ కూరగాయల్ని అమ్మకం కోసం పట్టం పంపించడానికి కాబోలు వాటిని పెద్ద పెద్ద బుట్టల్లోకి చకచకా సర్దుతున్నాడు ఆ తోటమాలి. దబ్బపండు లాంటి శరీర ఛాయతో, చక్కని కనుముక్కు తీరుతో, నల్లటి వత్తైన క్రాఫ్ట్తో, లాల్చీ పజామా వేసుకుని బాగా బలంగా ఎత్తుకు తగ్గ లావుతో ఉన్న ఆ యువకుడు మంచి అందగాడేనని చెప్పాలి. ఇంచుమించు 1 గంట నుండి విసుగు విరామం అన్నది లేకుండా అతడలా బుట్టలకి కూరగాయల్ని సర్దుతూనే ఉన్నాడు. చివరగా నిండిన వంకాయల గంపని తీసుకొచ్చి అక్కడ గుమ్మరిస్తున్న పెద్ద పాలేరు మల్లన్న యజమాని వంక ప్రేమార్ద్రపూర్వకంగా చూస్తూ, మీరు ఇంటి దగ్గర నుండి ఇక్కడికొచ్చి కనీసం ఓ క్షణమైనా కూకోకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఈ పని చేస్తూనే ఉన్నారు. మీలాంటి దొరబాబు హాయిగా ఆ కాలువగట్టుపై కూక్కొని మాకు పనులు పురమాయిస్తే మేం చేయాలి గాని మీరు కూడా మాతో సమానంగా కష్టపడిపోతుంటే ఎట్టాగ బోబుగోరు అన్నాడు అనునయంగా సర్ది చెప్తూ. మీరు కష్టపట్టంలా మల్లన్న, అలాగే నేనును అన్నాడతడు చిరునవ్వు మొహంతో. మేము కష్టపడటం వేరు బాబు, మీకు మాకు పోలిక. శ్రమజీవులమైన మేము కష్టపడటానికే పుట్టాం, అందుకే బతుకుతున్నాం. పేదోళమైన మేము ఇలా కష్టపడి పనిచేసి అంతో ఇంతో సంపాదించకపోతే మా బతుకు తెరువులు గడిచేది ఎట్టాగ బాబు? పనిచేయడం అన్నది నీ దృష్టిలో మీలాంటి వాళ్ల వరకే పరిమితం కాబోలు. నిజానికైతే కష్టపడి పనిచేయడం అన్నది పేద గొప్ప అన్న తారతమ్యాలు లేకుండా అది అందరికీ సమంగానే వర్తిస్తుంది మల్లన్న. ముప్పొద్దులా పీకల దాకా తిండి తిని ఏ పని చేయక అస్తమానం ఊళ్ళుబట్టుకు అడ్డగాడిదలా తిరుగుతూ అఘోరించే సోమరిపోతా అంటేనే నాకు గిట్టదు. అలాంటి వాళ్ళంటేనే నాకు మహా చెడ్డ అసహ్యం కూడాను. అవును బాబుగారు, ఏదో మీరలా కష్టపడిపోతుంటే నేను చూడలేకలా అంటాను గాని మొదటి నుండైనా మీ సంగతి నాకు తెలియని కొత్త విషయమా? మీలాంటి బాగా చదువుకున్న బాబులు కూడా ఇంతగా కష్టపడి మాతో సమంగా పనిచేస్తుంటే నాకు పక్క ఆశ్చర్యంగానూ చిత్రంగానూ ఉంటుంది బాబు. మీరు ఇంటికాడ నుండి పొలం వైపు వచ్చారంటే పట్టుమని ఓ 10 క్షణాలైనా తిన్నగా కూకోలేరు గందా. ఏదో పని కల్పించుకుని చేస్తూనే ఉంటారాయి. మీరు మాలో ఒకటిలా కలిసిపోయి పనిచేస్తూ చిత్ర విచిత్రమైన కబుర్లని చెప్తూ మీరు నవ్వి మమ్మల్ని నవ్విస్తూ పని చేయిస్తుంటే కాలమే గుర్తుండి చావదు గందా. అందుకేనేమో బాబుగారు, మన పొలాల్లో నాట్లు వేయటానికని కోతలకి గాని కలుపులు తీయటానికి కానీ పనులకి రమ్మని కూలీలను పిలిస్తే తస్సదియ్య తెగ ఉత్సాహపడుతూ వస్తారంటే నమ్మండి. మీరిహ పక్కకి తప్పుకోండి బాబు, మిగిలినవి నేను సర్దగలను అంటూ ముందుకు వచ్చాడు మల్లన్న. పని అయిపోవటం వలన కాలువలో పారుతున్న నీటిలో కాళ్ళు చేతుల్ని శుభ్రంగా కడుక్కోసాగారు 3 ఆడ కూలీలు. ఆ బుట్ట నిండిపోయింది, ఇక చాలు నింపకు మల్లన్న, మిగిలిపోయిన ఆ వంకాయల్ని అట్లాగే ఉండనివ్వు, ఆ ఆడాళ్లు 3 కాస్త కాస్త తీసుకెడతారు అని చెబుతూ అతడు అల్లంత దూరంలో పచ్చగడ్డిపై పడి ఉన్న టవల్ అందుకుని ముఖానికి పట్టిన స్వేద బిందువుల్ని ఓ మారు గట్టిగా ఒత్తుకున్నాడు. క్రింద మిగిలిన వంకాయల్ని మల్లన్న సరిగ్గా 3 భాగాలు చేస్తూ, ఒసే చుక్క, చంద్రమ్మ, సాయక్క
త్వరగా రండి, బాబుగారు వంకాయలు పెట్టారు, వెళ్ళేటప్పుడు తీసుకుపోండి ఇంటికి అంటూ ఓ కేకేసి పిలిచాడు. ఉండనివ్వు మావోయ్, తర్వాత వచ్చి తీసుకెడతాము అంటూ సేంద్రమ్మ కాలువగట్టు నుంచే చెప్పింది. నీవు జగ్గు కలిసి ఈ బుట్టలన్నీ జాగ్రత్తగా పట్టుకెళ్ళి మన నిమ్మ తోటలోని రేకుల షెడ్లో ఉంచి తాళం వేయి. తెల్లారిజామునే లేచి నీవు, జగ్గు, మస్తాను మీ ముగ్గురు కలిసి వీటన్నిటినీ తీసుకెళ్లి పట్నాల్లో కూరగాయల మార్కెట్లో అమ్మేసి రండి. లోగడ 1-2 సార్లు మన దగ్గర కూరగాయల్ని బేరం చేసిన ఆ చెంచయ్యని అడిగి తీసుకుంటానంటే తగిన ధరకి సరిగ్గా తూకం వేసి ఇచ్చిరండి. అంతదాకా అతడు చెప్తున్నదంతా శ్రద్ధగా ఆలకిస్తున్న మల్లన్న చివరికి అట్టాగే బాబు అంటూ తలూగించాడు. నేనలా వరిచేను వెనక్కి వెళ్ళి మిరపతోటకి సరిగ్గా నీళ్లందాయో లేదో చూసి అటుంచింటికి తిరిగి వెళ్ళిపోతాను అంటూ ఓ క్షణం ఆగి వెస్ట్ వాచ్ కేసి టైం చూసుకుని ఇంకో అరగంట అయ్యాక ఇటువైపునున్న ఈ వరిమళ్ళకి నీళ్లు బాగా అందాయో లేదో చూసి ఇంజన్ బంద్ చేసే. జగ్గు పశువుల దగ్గర ఉన్నాడేమో మణి కేకేసి పిలిచి తొందరగా ఈ బుట్టలన్నీ షెడ్లో పెట్టాయి అంటూ అతడు మల్లన్నను మరోమారు హెచ్చరించి చేతిలోని టవల్ను భుజం మీదిగా పడేసుకుని అక్కడి నుండి కదిలి వడివడిగా ముందుకెళ్ళాడు. అతడలా కాస్త దూరం వెళ్ళాడో లేదో, బాబుగారు మీరు వెళ్ళిపోతున్నట్టున్నారు, మరి మా కూలీ డబ్బులు ఇవ్వండి. కాలువలో నుండి యువతలికి వచ్చిన చుక్క పవిట చెంగుతో తడిచేతుల్ని తుడుచుకుంటూ అడిగింది. ఆ మాట వినిపించగానే వెడుతున్న అతడు చటుక్కున ఓ క్షణం ఆగి భుజం మీదుగా తల తిప్పి వెనక్కి చూస్తూ, నా దగ్గర ఇప్పుడు ఇక్కడ డబ్బులు లేవు, మీకు ఇవ్వాళ్లే అంత అవసరంగా కావాలంటే ఇంటికొచ్చి అమ్మగారిని అడిగి తీసుకెళ్ళండి, లేకపోతే రేపు ఉదయం నేనే తప్పకుండా పశువుల కుర్రవాడితో మీ ఇంటికి పంపించి వేస్తాను డబ్బులు అని చెప్పి మరో మాటకైనా నిలవకుండా ముందుకు వెళ్ళిపోయాడు. పొలం నుండి ఊళ్ళోకి వస్తున్న అతడికి ఎదురుగా అల్లంత దూరాల్లో ఎవరో 2 యువకులు ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తాపీగా అడుగులు వేస్తూ ఇటే వస్తున్నారు. బహుశా షికారికి వెడుతున్న వారిలా ఉంది వాళ్ళు. చిన్న తెల్ల బొచ్చుకుక్క పిల్ల మెడకి నల్లటి నిగనిగలాడుతున్న బెల్ట్ నుంచి దానికి కట్టిన సన్నని పొడుగాటి ఇనుప గొలుసును చేతబట్టుకుని నడిపిస్తూ వస్తున్న సన్నగా పొడుగ్గా ఉన్న ఆయన్ని ఆ ఊరి స్కూల్ సైన్స్ టీచర్ నారాయణగా గుర్తించగలిగాడు అతడు ఆ క్షణంలో. కానీ నారాయణకి ఎడం వైపుగా 2 చేతులను ప్యాంట్ జేబుల్లో దూర్చుకుని హుందాగా అడుగులు వేస్తూ వస్తున్న కళ్లద్దాల యువకుడెవరో అతడికి అంతుపట్టలా. భ్రుకుటి ముడిచి చాలా ఆశ్చర్యంగానే పరికించసాగాడు. చూపరులకు మంచి స్ఫురద్రూపిలా అగుపిస్తున్నాడు ఆ వ్యక్తి. వాళ్ళిద్దరూ వెళ్లేది అదే బాట కావటం వలన క్షణంలో సమీపించాడు. హలో రాఘవేంద్రరావు గారు, కులాసాగా ఉన్నారా? మీరు ఈ మధ్య వారం 10 రోజుల నుండి ఒక్క మారు కూడా అగుపించలేదు నాకు. ఊళ్ళో లేరా ఏమిటి? ఎటైనా వెళ్లారా? నారాయణే ముందుగా అతన్ని నవ్వుతూ ఉల్లాసంగా పలుకరించాడు. నో, నేనెక్కడికి వెళ్ళలేదండి. పనులుండటం వలన ఈ మధ్య అస్తమానం పొలం దగ్గరే గడపడం జరుగుతోంది. అందుకే మీకు ఊళ్ళో ఎక్కడా అగుపించి ఉండరంతే అని చిన్నగా నవ్వుతూ నూతన వ్యక్తి అయిన అతడిని ఈమారు మరింత ఆసక్తికరంగా పరిశీలనగా పరికిస్తున్నాయి రాఘవేంద్ర నయనాలు. అట్లాగా, నేనైతే మీరు ఊళ్ళోనే లేరనుకున్నాను. ఎక్కడికో బయలుదేరినట్లున్నారు? షికారుకా? అవునండి, ఇంట్లో కూర్చుంటే మరీ ఏం తోచడం లేదు. చల్లగాలికి కాసేపు అలా తిరిగి వద్దామనే ఉద్దేశంతో బయలుదేరా. అవును, మీకు ఇతన్ని పరిచయం చేయనే లేదు కదూ? మొన్న ఈ మధ్య ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన లక్ష్మణరావు గారి స్థానంలో కొత్తగా వచ్చారు ఈ మాస్టారు. పేరు కృష్ణమూర్తి అంటూ నారాయణ అతన్ని అలా పరిచయం గావించాడు రాఘవకు. ప్యాంటు జేబుల్లోంచి 2 చేతులు తీసి నమస్కారం అండి అన్నాడు కృష్ణమూర్తి వినయంగా. ఓహో అలాగా అంటూ రాఘవ కూడా ప్రతి నమస్కారం చేశాడు మర్యాదగా. ఈ రాఘవరావు అగ్రికల్చరల్ BSc పాస్ అయినారు. వీరికి ఇక్కడ పొలాలున్నాయి. ఈ ఊరిలోని వ్యవసాయదారుల్లో చెప్పుకోదగ్గ ముఖ్యులు వీరే. ప్రభుత్వ సహాయ సహకారాలతో తమ స్వయం కృషితో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటల్ని విరివిగా పండిస్తూ మంచి ఆదర్శ యువ కర్షకుడిలా పేరు తెచ్చుకున్నారు అంటూ రాఘవని గురించి ఎంతో గొప్పగా సగర్భంగా చెప్పాడు నారాయణ కృష్ణమూర్తితో. ఐసి, అయితే మిమ్మల్ని ఈ విషయంలో అభినందించవలసిందే రాఘవేంద్రరావు గారు. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవసాయ శాఖకు సంబంధించిన డిగ్రీ చదువులు చదివిన మీలాంటి వారిలో కొంతమంది
సొంత భూములున్న వ్యవసాయం చేయటానికి మీలా ఇష్టపడక చాలా మట్టుకు అందరూ ప్రభుత్వపు ఉద్యోగాల కోసమే ఎగబడుతున్నారు. నిజం చెప్పాలంటే వ్యవసాయదారుడిదే స్వతంత్రమైన జీవితం అంటాను. మనం తినే తిండి గింజల్ని మనమే స్వయంగా పండించుకుంటున్నామన్న సంతృప్తి, ఆనందము ఉంటుంది. తగిన ఆదాయము ఉంటుంది. కొత్త పాత ఏమీ లేనివాడిలా కలుపుకోరుతనంగా ఎంతో మక్కువగా మాట్లాడుతున్న ఆ కొత్త టీచర్ అయిన కృష్ణమూర్తి రాఘవకు మొదటి క్షణంలోనే బాగా నచ్చాడనే చెప్పాలి. చిరునవ్వు మొహంతో అతడి మాటలన్నీ విన్నాడు. మరి వెళ్తానండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా ఓ మారు కలుద్దాం మనం, ఏమంటారు అంటూ వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకున్నాడు రాఘవ. అలాగే, మంచిది, తప్పకుండా కలుద్దామండి అంటూ వాళ్ళిద్దరూ సంతోషపూర్వకంగా వీడ్కోలు చెప్పారు రాఘవకు. అతడు అక్కడి నుండి కదిలి వడివడిగా ముందుకు అడుగులు వేస్తూ ఊళ్ళోకి ప్రవేశించాడు. పశువులన్నీ గుంపులు గుంపులుగా ఇళ్లకొస్తున్నాయి దుమ్ములేపుతూ. ఆహారం కోసం రోజంతా ఎక్కడెక్కడో తిరిగిన పక్షులన్నీ కిచకిచలాడుతూ చెట్లపైన తమ తమ గూళ్ళకి చేరుకుంటున్నాయి. కొంతమంది ఇళ్లల్లో అప్పుడే దీపాలు కూడా వెలిగించారు. రాఘవ శివాలయం ఉన్న వీధిలోకి వచ్చి ఆ గుడి ప్రహరీ గోడకి ఆనుకుని అవతలకి ఎడంవైపుగా ఉన్న ఓ పెంకుటిల్లు వైపు గబగబా అడుగులు వేశాడు. ఆ ఇంటి ముందు అటూ ఇటూ విశాలమైన మట్టి అరుగులు ఉన్నాయి. వాటిని పేడతో శుభ్రంగా అలికి చక్కగా ముగ్గులు పెట్టారు. వాకిట్లో కాస్త కుడివైపుకు ఓ పెద్ద ఎర్రగన్నేరు చెట్టు పొదలా గుబురుగా వ్యాపించి ఉంది. ఆ చెట్టు నిండా విరిసిన పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉండి ఎంతో అందంగా అగుపిస్తోంది. ఆ చెట్టుకు సమీపంలోనే పక్కింటి కుర్రవాడితో కలిసి గోళీ ఆటలాడుతున్న 8 ఏళ్ల అబ్బాయిని చూసి, ఇప్పుడేం గోళీలాటనో రవి, ఓ పక్క చీకటి పడుతుంటే చదువుకునేదేమీ లేదా ఏమిటి నవ్వుతూనే అన్నాడు రాఘవ. ఆ మాట వినగానే ఆ అబ్బాయి చప్పున ఆ గాజు గోళీలను అందుకుని నిక్కర్ జేబులో పడేసుకుని అతడికి అభిముఖంగా కాస్త సిగ్గుపడుతున్నవాడిలా నిల్చుండిపోయాడు. ఆ కుర్రవాడి చేష్టలకి రాఘవకు చిన్నగా నవ్వొచ్చింది. ఎందుకనో దగ్గరగా వెళ్ళి ఆ కుర్రాడి భుజంపై ప్రేమగా చెయ్యి వేసి తడుతూ, మీ నాన్నగారు ఊరు నుంచి వచ్చారా రవి? ఈ మారు కొంచెం అదుర్దాగానే అడిగాడు. నాన్నగారు ఊరు నుండి మధ్యాహ్నమే వచ్చాడండి. అట్లాగా, మరి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారా? అబ్బే లేరండి, ఇందాకనే ఏటో బయలుదేరి వెళ్ళారు. సరే, మీ నాన్నగారు ఇంటికి వచ్చాక నేను ఇలా వచ్చి వెళ్ళిన విషయం మాత్రం ఆయనతో చెప్పు అని అంటూ అక్కడి నుంచి వెనుదిరిగాడు రాఘవ. అతడలా 5-6 అడుగులు వేశాడో లేదో రవి వాళ్ళ అన్నయ్య చేతిలో ఏదో డిటెక్టివ్ నవలని ఉండలా చుట్టుకుని వస్తూ వాకిట్లో ఎదురయ్యాడు. రాఘవ కళ్ళు నిలవేసి అతగాణ్ణి ఓ క్షణం పరీక్షగా చూశాడు. హిప్పీలా భుజాల దాకా పెంచుకున్న ఆ లాంగ్ హెయిర్, చెంపల దాకా సైడ్ లాక్స్, పొడుగాటి సన్నని కూరమీసాలు, రంగురంగులవి పెద్ద పెద్ద పులున్న జాకెట్, వైట్ షర్ట్ వేసుకున్నాడు. పులి చాలల్లా నలుపు తెలుపు కలిసి నిలువున పొడవాటి గీతలున్న లుంగి కట్టుకున్నాడు. అతగాణ్ణి ఆ వేషధారణలో చూస్తుంటే రాఘవకు ఎందుకో నిజంగానే నవ్వొచ్చింది. వైజాగ్లో వాళ్ల పెద్దక్కయ్య దగ్గర ఉండి ఆ యూనివర్సిటీలో చదువు వెలగబెడుతున్నప్పటి నుండే ఆ కుర్రవాడిలా వెరీ మరీ ఫ్యాషన్స్ చాలా నేర్చాడులా ఉంది అని మనసులోనే అనుకుంటూ, ఏమోయ్ బావున్నావా అని ఓ మారు పలుకరింపుగా నవ్వి ముందుకు కదిలాడు రాఘవ. పొలం దగ్గర నుండి ఇంటికి తోలిక వచ్చిన ఎద్దులను, గేదెలను, ఆవులను ఇంటి వెనుక వైపునున్న పశువుల సావిట్లో కట్టివేసి వాటికి మేత వేస్తున్న రంగడిని కేకేసి యువతలికి పిలిచింది ప్రభావతి. ఎందుకనో. వస్తున్నాను అమ్మగోరు అంటూ రంగడి చేతిలో కాస్త పచ్చగడ్డి పట్టుకుని మధ్య తలుపుల్ని తెరుచుకుని యువతలి వైపునున్న పెరట్లోకి వచ్చాడు. చేతిలో ఉన్న గడ్డి పరకల్ని అక్కడే గోడవారగా కట్టివేసి ఉన్న లేగదూళ్ల ముందు పడేశాడు వాడు. పాలు పితకడం కోసం కాబోలు ప్రభావతి వంటింట్లో నుండి 2 పెద్దవి ఇత్తడి చెంబులను తీసుకువచ్చి తులసికోట అరుగుపై ఉంచుతూ అంది. పొలం దగ్గర మీ అయ్యగారు ఇంకా ఏం చేస్తున్నారు? ఇంటికి రాలేదేమిట్రా రంగా? అదేమిటమ్మగారు, అయ్యగారు పొలం దగ్గర నుండి బయలుదేరి చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి అడిగి రాలేదా? చిత్రంగా ఉందే. వాడు చాలా ఆశ్చర్యంగా మొహం పెట్టాడు. మరి ఇంకా రానేలేదు ఇంటికి? దారిలో ఎవరితోనన్నా కబుర్లు చెప్తూ ఉంటారు, ఆయన సంగతి నాకు తెలియదా?
అని అంటూ ఉండగానే అమ్మాయి ప్రభావతి అని ఎవరిదో పరిచయస్తుల కంఠధ్వని వినిపించింది బయటి నుండి. ఆ వస్తున్నానండి. ప్రభావతి గబగబా బయటి వసారాలోకొచ్చి చూసింది. ఎదురుగా వెంకటశాస్త్రి గారు నిల్చుని ఉన్నారు. మీరా శాస్త్రి గారు, రండి రండి, అలా కుర్చీలో కూర్చోండి అని సాదరంగా ఆయన్ని నవ్వు మొహంతో ఆహ్వానిస్తూ మళ్ళీ తానే అంది. వారు నిన్నటి నుండి మీరాక్క కోసమే తెగ ఎదురు చూస్తున్నారండి. ఈరోజు ఉదయం కూడా మీ ఇంటికి ఓ మారు వెళ్ళి వచ్చారట. ఇంకా రాలేదని చెప్పారట ఇంట్లో. మరి మీరెప్పుడొచ్చారు ఊరు నుండి? నేను ఇవాళ మధ్యాహ్నం వచ్చానమ్మా. ఓ అరగంట క్రితం ఇంటి దగ్గర నుండి బయలుదేరి దశరథరామరెడ్డి గారింటికి వెళ్ళి ఇప్పుడు ఇలా ఇక్కడికి వస్తున్నాను. అవును, ఇంతకీ రాఘవ ఇంట్లో ఉన్నాడా లేడా అమ్మాయి? పిలక జుట్టు సవరించుకుంటూ అడుగుతూ కుర్చీలో కూర్చున్నారు శాస్త్రి గారు. లేరండి ఆయన ఇంట్లో. పొలం దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదు. ఈ పాటికి దారిలో వస్తూనే ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు వారు. శాస్త్రి గారు ఇందాకనే వచ్చారండి మీకోసం అంది ప్రభావతి లోపలికి వస్తున్న భర్తతో. శాస్త్రి గారు ఊరు నుండి మధ్యాహ్నం వచ్చారని, ప్రస్తుతం ఇప్పుడు ఇంట్లో లేరని తెలుసుకుని వాళ్ళింటి నుండే వస్తున్నాను నేను ఇప్పుడు అని నవ్వుతూ లోపలికి వచ్చిన రాఘవ శాస్త్రి గారికి ఎదురుగుండా ఉన్న మరో కుర్చీలో ఆసీనుడే మళ్ళీ తానే అన్నాడు. ఇక చెప్పండి శాస్త్రి గారు, మీరు వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? కాయో పండో గాని అప్పుడే ఆ విషయం ఎట్లా చెప్పడానికి వీలవుతుందయ్యా రాఘవ? నేను వెళ్ళి వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడొచ్చాను. వారి వివరాలు కూడా నేను కొన్ని సేకరించుకునే వచ్చాను. మరి ఈ కుర్రవాడు ఏం చదివాడట? వయస్సు మాత్రం 25 ఏళ్ల పైనే ఉండవచ్చు ఆ అబ్బాయికి. క్రితం సంవత్సరమే BE పాస్ అయినట్ట. ఇంకా ఇంతవరకు ఉద్యోగం లేదు. ప్రస్తుతానికి ఇంట్లో ఖాళీగానే ఉన్నాడు ఆ అబ్బాయి. వాళ్లది మంచి స్థితిపరుల కుటుంబమే. ఇతడు ఒక్కడే వాళ్లకు మగ సంతానం. 12 ఏళ్ల ఇంకో ఆడపిల్ల మాత్రం ఉంది. అయితే ఈ పెళ్లి కొడుకు నిరుద్యోగన్నమాట. నన్ను అడిగితే ఈ రోజుల్లో ఈ ఇంజనీర్లకి డాక్టర్లకి చస్తే పిల్లనివ్వకూడదంటాను. ఎందుకండి? అక్కడే నిల్చున్న ప్రభావతి ఓరగా చూసింది భర్త వంక. లేకపోతే ఏమిటి చెప్పు? బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి అటు తల్లిదండ్రులు తమ అబ్బాయికి చదువులు చెప్పిస్తున్నారు. ఇటు ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్లకి వేలకు వేలు కట్నాలు గుమ్మరించి తమ అమ్మాయిలనిచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. కానీ ఏం లాభం? అలాంటి వాళ్లు ధైర్యంగా తమ కాళ్ల మీద తాము నిలబడి కనీసం కట్టుకున్న పెళ్లాలనైనా పోషించుకోలేని ఆర్థిక స్తోమతనన్నా కలిగి ఉండటం లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు చదివి డిగ్రీలు సంపాదించుకున్నాక ఇక ఈనాడు కాకున్నా ఏనాటికైనా వాళ్ళకి ఉద్యోగాలు దొరక్కపోతాయా అండి? మీ మాటలు గాని. ఏం దొరుకుతాయి? నీ మొహం దొరుకుతాయి. ఎందుకొచ్చిన డిగ్రీలు? తగలేసుకోను. వాటికి బొత్తిగా విలువే లేకుండా పోయింది ఈ రోజుల్లో. ఈనాడు దేశంలో ఇంజనీర్లు డాక్టర్లే నిరుద్యోగులుగా కొన్ని వేల సంఖ్యలో ఉన్నారట. మొన్న ఈ మధ్య ఏదో పేపర్లో చదివాను ఈ విషయం. తెలుసా? అవునమ్మాయి ప్రభావతి, రాఘవ అనే మాట నిజమే. ఎక్కడ చూసినా ఈ నిరుద్యోగపు సమస్య అతి తీవ్రంగా తాండవమాడుతూ చదువుకున్న నేటి యువతరాన్ని చాలా కుంగదీస్తోంది. అయినా ఈ పెళ్లికొడుకు మొన్నీ మధ్యనే ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాట. అందులో తాను తప్పకుండా సెలెక్ట్ కావచ్చునని చాలా గట్టి నమ్మకంతో చెప్పాడు. ఉద్యోగం దొరికితే కడగాలా? మంచిదే. మరి అబ్బాయి ఎలా ఉంటాడో? కట్నం కానుకలు అని వాళ్ళు ఏ పాటి అడిగారో? అమ్మాయిని చూసుకోవటానికి వాళ్ళు ఎన్నడొస్తామన్నారు? ఈ విషయాలన్నీ ఇహ వరుసబట్టి చెప్పుకురండి శాస్త్రి గారు. అబ్బాయి అందం విషయం చెప్పాలంటే రూపురేఖలు అంతగా చెప్పుకోదగ్గవేం కాదు. నల్లగా ఉంటాడనుకోండి, కానీ చాలా బుద్ధిమంతుడని విన్నాను. మనం ఇక అబ్బాయి అందచందాలను గురించి ఆలోచించకుండా కుర్రాడి చదువును, వాళ్ళ ఆస్తిపాస్తులను చూసి పిల్లనివ్వాలి. కట్నం విషయంలో వాళ్ళు 15,000 దాకా అడిగేటట్టున్నారు. మీరు చెప్పినట్టుగా 10,000 ఇస్తారు. అమ్మాయి చాలా బాగుంటుందని నేను చెప్పాను. వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసి నచ్చిందంటే ఇహ కట్నం సంగతి, మిగిలిన లాంఛనాలు అన్నీ మాట్లాడుకోవచ్చు మనం. మరి ఆ అబ్బాయి నల్లగా ఉంటాడంటున్నారు అంటూ సంశయంగా ఇంకా ఏదో మాట్లాడబోయిన రాఘవ మధ్యలోనే అర్థోక్తిగా ఆగిపోయాడెందుకనో. మనిషికి మంచి గుణము, స్వచ్ఛమైన మనస్సు ఉండటం ప్రధానంగాని రూపం ఎలా ఉంటే మాత్రం ఇవ్వండి. అందాన్ని కొరుకు తింటామా?
అందచందాలు లేవని ఆ మనిషిని కొట్టిపారేస్తామా? నిజానికి ఈ ప్రపంచంలో అందమైన వారు ఎంతోమంది ఉన్నారంటారు. చూసేవాళ్ల అభిరుచిని బట్టి కూడా ఉంటుందిలేండి ఆ అందం అనేది. ప్రభావతి అన్న ఆ మాటలు వినగానే ఆశ్చర్యంగా భార్య వైపు తిరిగాడు ఈ మారు రాఘవ. ఏమిటి ప్రభా, నీవేనా ఆ మాట అంటున్నది? నేను నిన్ను చూడటానికి పెళ్లి చూపులకు రాకముందు అంటే లోగడ నీకు మీ వాళ్ళు 4-5 సంబంధాల్ని చూస్తే నల్లగా ఉన్నారు, నేను చేసుకోను అని ఏ ఒక్క పెళ్లి కొడుకు నచ్చలేదంటూ ఖచ్చితంగా తెగేసి చెప్పావట. నా అందానికి తగినవాడినే చేసుకుంటానని చెప్పావట. మరి అప్పుడు నీకు ఇందాక అన్న ఈ నీతివాక్యాలు తెలియవా? మనిషికి స్వచ్ఛమైన మంచి మనస్సే ముఖ్యంగాని రూపం కాదని అంటూ సూటిగా అడిగాడు భార్యని. ఎవరన్నారేమిటి మీతో ఈ విషయం? ప్రభావతి విస్తుపోతున్న దానిలా కళ్ళు నిలవేసి పరీక్షగా చూడసాగింది భర్త వైపు. ఇంకెవరంటారు? పెళ్లిలో మీ అన్నయ్యనే నాతో అన్నాడు. వాడి మొహం వాడికేం తెలుసు? ఉత్తినే మీ దగ్గరలా కోతలు కోస్తుంటాడు. నన్ను చూడటానికి ఏ ఒక్క పెళ్లి కొడుకు రాలేదు, మీరొక్కరు తప్పించి. నాకు మా వాళ్ళు చూసిన మొట్టమొదటి సంబంధం ఇదేనన్న ఆ విషయం గ్రహిస్తే నేను చాలా సంతోషిస్తా అంటున్న ప్రభావతికి అంతట్లోనే హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చింది. దానిలా గబగబా లోపలికి వెళ్ళిపోయింది. మరి కాసేపట్లోనే ఆమె వంటింట్లో నుండి ఓ చేత ఫ్లాస్క్, ఇంకో చేతిలో 2 స్టీల్ గ్లాసులు పట్టుకుని యువతలికి వచ్చింది. మళ్ళీ ఫ్లాస్క్లోని కాఫీని గ్లాసులోకి వంచి భర్తకి, శాస్త్రి గారికి చెరొకటి అందించింది ఆమె. నెమ్మదిగా కాఫీ సిప్ చేస్తున్న రాఘవ మళ్ళీ ఆ విషయమే అన్నాడు. చూడండి శాస్త్రి గారు, మా చెల్లాయి ఏమో నాకు మళ్ళీ చాలా అందంగా, తెల్లగా, ఎంతో బాగుంటుంది. మరి అలాంటి నల్లటతన్ని చేసుకోవటానికి ఇష్టపడుతుందో లేదో కొంచెం అనుమానంగా ఉందంతే. నాకు మళ్ళీ అందంగా అని సాగదీస్తూ మీరే మహా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారనా మీ ఉద్దేశం? మరి నేను అందంగా లేననా మీ ఉద్దేశం? భార్య గొంతుకని కీచుగా అనుకరిస్తూ వెక్కిరిస్తున్నట్టుగా నవ్వుతూ సూటిగా ఎదురు ప్రశ్న వేశాడు. అబ్బా, మహా ఉన్నారు లేదు. ఏమిటోయ్, నా అందాన్ని అంత తేలిగ్గా తీసి పారేస్తున్నావు? చిన్నప్పటి నుండి అయినా నేను అందంలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాను తెలుసా అని నవ్వుతూ సగర్భంగా చూస్తూ కొంటిగా కళ్ళెగరేశాడతడు. అవునులేండి, మీలాంటి అందగాళ్ళు ఇంకెక్కడా ఉండి ఉండరు. ఉంటారో ఉండరో అదంతా నాకు అనవసరం. నేను మాత్రం అందగాడిని నోయి. నవ్వుతున్న రాఘవ ఈ మారు మరింత ఒత్తి పలుకుతూ అన్నాడు. అంతదాకా కాఫీ తాగుతూ వాళ్ల సంభాషణని చిరునవ్వు మొహంతో మౌనంగా ఆలకిస్తూ కూర్చున్న శాస్త్రి గారు చొరవగా కల్పించుకుని ఈ మారన్నారు. నిజం చెప్పాలంటే అందచందాలలో ఒకరితో ఒకరు తీసిపోకుండా మీ ఇద్దరి జంట చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుందమ్మా ప్రభావతి. మీలాంటి అందమైన జంటలు చాలా అరుదుగానే అగుపిస్తాయి. చూసావా, శాస్త్రి గారు కూడా మన అందాన్నే కాదు నా అందాన్నే మెచ్చుకుంటున్నారు అంటూ రాఘవ భార్యని మరి కాస్త ఉడికించసాగాడు. ఆయన మాటలకేం గాని, మరి మీరు ఎన్నడు వెళ్ళి వాళ్ళని పెళ్లిచూపులకి తీసుకొస్తామంటారు శాస్త్రి గారు? మీరు ముందుగా పట్నం వెళ్ళి బావగారితో ఈ విషయం చెప్పాలిగా. మా అత్తయ్య కూడా ఇప్పుడు ఇక్కడ లేదుట, వాళ్ళ చెల్లెలి కూతురు దగ్గరికి వెళ్ళిందిట. ఇంకా వచ్చిందో రాలేదో మరి. వాళ్ళని పెళ్లిచూపులకు తీసుకురావటానికి ఎల్లుండి దశమి శుక్రవారం అన్ని విధాలా లక్షణంగా ఉందమ్మాయి. శాస్త్రి గారు ఒక క్షణం ఆలోచించి ఠక్కున అనేశారు. అయితే ఎల్లుండి బాగుందంటారా? మీరే వెళ్ళి వాళ్ళని అక్కడికి హైదరాబాద్కు తీసుకురండి శాస్త్రి గారు. నేను రేపు రాత్రికి పట్నం వెళ్ళి మా పెద్దన్నయ్యతో ఈ విషయం అంతా చెప్తాను. చెల్లాయి పెళ్లి కోసం ముఖ్యంగా మా అమ్మ తెగ ఆరాటపడుతోంది శాస్త్రి గారు. ఈ సంవత్సరం ఎలాగైనా చేయాలని. అదృష్టవశాత్తు ఈ సంబంధమే స్థిరపడితే పెళ్లి కూడా ఇక తొందరలో చేయవలసిందే. అన్నట్లు నేను అడిగేందుకు మర్చిపోతున్నాను, మరి పెళ్లి చూపులకు వాళ్ళు ఎంతమంది వస్తారంటారు శాస్త్రి గారు? ఎందుకంటే కాఫీ, టిఫిన్ అవి ఏర్పాట్లు చేయడానికి ముందుగానే తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎంతోమంది రావటానికి ఎవరున్నారండి అక్కడ? అబ్బాయి, అతగాడి తల్లిదండ్రులు, ఉన్న ఒక్క ఆడపిల్ల వస్తోంది. ఆ పిల్లే చాలా శేసింద్రిలా ఉందయ్యా బాబు.
వాళ్ళ అన్నయ్య పెళ్లాడబోయే అమ్మాయి ముందుగా అంటే ముఖ్యంగా ఈ పిల్లకి నచ్చాలట. ఆడపడుచు అర్థమొగుడని పెద్దలు ఊరికే అన్నారా? నవ్వాడు రాఘవ. వాళ్ళని తీసుకురావటానికి ప్రయాణపు ఖర్చులకి మరి శాస్త్రి గారికి డబ్బులు ఇవ్వమంటారా? అడిగింది ప్రభావతి భర్తని. తెచ్చి ఇవ్వమంటారని ఇంకా నన్ను అడుగుతావేమిటి? వెర్రి మొహమా, వెళ్ళి ఏకంగా తెచ్చి ఇవ్వు, నవ్వుతూనే గదమాయించాడు భార్యని. ప్రభావతి చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది డబ్బు తీసుకురావటానికి. శాస్త్రి గారు ప్రభావతి తెచ్చి ఇచ్చిన డబ్బు తీసుకుని శుక్రవారం రోజున ఉదయం 9-9:30 ప్రాంతంలో పెళ్లి వాళ్ళని హైదరాబాద్లో ఇంటికి తీసుకొస్తానని నమ్మకంగా మరీ చెప్పి వెళ్ళిపోయారు. అబ్బబ్బా, ఏ ఉక్కపోస్తుంది! ప్రభా, త్వరగా వెళ్ళి స్నానం చేస్తే బాగుండదనిపిస్తోంది. బాత్రూంలోకి వెళ్ళి నీళ్లు తోడు పద అంటూ ఎంగిలి కాఫీ గ్లాసులను తీసుకుపోవటానికి కిందికి వంగిన ప్రభావతి పవిట చెంగు లాక్కుని ఓ క్షణం విసురుకున్నట్లు నటించి గబగబా మొహానికి పట్టిన చెమటని తుడుచుకోసాగాడు రాఘవ. వీధిలో కూర్చుని ఏమిటండి మీ ఈ ఆకతాయి చేష్టలు? బయటి వాళ్ళు చూస్తున్నారన్న జ్ఞానమైనా లేదు మీకు, చిరుకోపంతో అంటూ ప్రభావతి విసురుగా భర్త చేతిలో నుండి పవిట చెంగులా ఆక్కుంది. మై గాడ్, వసారాలో కూర్చుంటే ఇది వీధా? అవును, మనల్ని గమనిస్తున్నది ఎవడా బ్రూట్? కసిగా అంటూ హఠాత్తుగా తలపైకెత్తి ముందుకు చూశాడతడు. ఎదురింటి నాయుడు గారి రెండో అమ్మాయి గదిలో కిటికీ చెంత నిల్చుని ఆసక్తిగా కళ్ళు నిలవేసి దీక్షగా ఇటే చూస్తూ ఉంది. ఆ దృశ్యం చూస్తూనే రాఘవ ముఖమంతా విసుగ్గా చిట్లిస్తూ అన్నాడు. ఏమిటై ప్రభా, ఆ 2 జడల పిల్లకి ఇంట్లో ఏ పని పాట ఉండదా ఏమిటి? అస్తమానం ఆ కిటికీ చెంతనే నిల్చుని వెధవేషాలు వేస్తూ మనల్ని గమనిస్తూ ఉంటుంది ఎందుకంటావు? మీరు చేసే శృంగార చేష్టల్ని గమనిద్దామని కాబోలు. పెదవుల చివరన సన్నని చిరుమందహాసం చిందులాడుతుండగా భర్త వంక ఊరకంట చూస్తూ కొంటెగా అని ఫ్లాస్కు గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది ప్రభావతి. అంతే అయి ఉన్నట్లుంది. నొసలు చిట్లిస్తూ విసుగ్గా అని కుర్చీలోంచి లేచి బట్టలు మార్చుకుని టవలు లుంగి తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయాడు రాఘవ స్నానం చేయటానికి. రాత్రి ఇంచుమించు టైం 8:30 కావస్తోంది. కడిగిన అద్దానికి మళ్ళీ స్వచ్ఛంగా ఉన్న నిర్మలమైన నీలాకాశంలో వజ్రపు తురకల్లా తళుక్కుమంటూ మనోహరంగా మెరుస్తున్న తారల వంక ఆరుబయట పేం కుర్చీలో కూర్చున్న గీత కాస్త తలపైకెత్తి ఏదో ఆలోచిస్తున్న భంగిమలో చాలాసేపటి నుండి అలా అలవోకగా చూస్తోంది. మనసుకి హాయిగొల్పేలా చల్లటి గాలి రివ్వున వీస్తోంది. గీత ఒళ్ళో ఉన్న ట్రాన్సిస్టర్లో నుండి దూరాన నీలి మేఘాలు, నాలోన కొత్త భావాలు, చూచెను కోటి మురిపాలు, తొంగి చూసెను కన్ని సరసాలు అంటూ సుశీల కంఠస్వరం ఎంతో శ్రావ్యంగా సుమధురంగా వినవస్తోంది. అంతట్లోనే వాకిట్లోకి సరున ఓ రిక్షా దుసుకు వచ్చిన శబ్దానికి గీత కాస్త తల వంచి ఉలిక్కిపడ్డట్టుగా గబుక్కున ముందుకి చూసింది. నల్లని ప్యాంటు, తెల్లని ఇన్షర్టు వేసుకున్న ఒకతడు ఆ రిక్షాలో నుంచి దిగటం గమనించిన గీత పాడుతున్న రేడియోని ఠక్కున బంద్ చేసి దాన్ని చేతపట్టుకుని కంగారుగా కుర్చీలోంచి లేచి తత్తరపాటుతో గబగబా లోపలికి వెళ్ళిపోయింది. అరెరే, ఏమిటే గీత, లోపలికి అట్లా వెళ్ళిపోతున్నావు? నన్ను పోల్చుకోలేదే? ఏమిటి కర్మ? వెనకాల నుండి నవ్వుతున్నట్లుగా అడుగుతున్న ఆ కంఠస్వరాన్ని క్షణంలో ఇట్టే గుర్తించిన గీత ఈ మారు చాలా ఆశ్చర్యంగా వెనుదిరిగి చూసింది. ఓ క్షణం కళ్ళు నిలవేసి విస్తుబోతున్న దానిలా అట్లాగే అయోమయంగా పరికించిందతగాడిని. ఆ తర్వాత ఒక్కసారిగా పెద్ద పెట్టున గలగలమంటూ నవ్వేసింది. ఏమిటే గీత, అట్లా నవ్వుతున్నావు? చంపావు పో బాబాయ్. ఈ ప్యాంటు షర్టులో ముందుగా నిన్ను గుర్తించలేక ఎవరో చుట్టాలు వచ్చారులా ఉందనుకుని పరుగున లోపలికి వచ్చేశానిలా అంటూ గీత మళ్లీ నవ్వసాగింది. ఈ మారు రాఘవ కూడా నవ్వుతూ చేతిలోని బ్యాగ్ని గోడవారగా పెడుతూ, ఏమిటి ఇంట్లో ఎవరూ లేరా? ఇంత నిశ్శబ్దంగా ఉందేమిటి? కాస్త ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఎవరూ లేకపోవడం ఏంటి బాబాయ్, అందరూ ఉన్నారు వంటింట్లో భోజనాలు చేస్తూ. మరి నువ్వేం చేస్తున్నావు బయట కూర్చుని? నీవింకా భోజనం చేయలా? నా భోజనం ఎప్పుడో అయిపోయింది, లోపలికి వెళ్ళకూడదు కాబట్టి యువతల కూర్చున్నాను చిన్నగా నవ్వుతూ అంది. ఓహో,
అర్థమైనట్లుగా అతడు తల పంకిస్తూ, మరి గీత, ఊరు నుండి అమ్మ వచ్చిందా? ఆత్రంగా అడిగాడు. లేదు బాబాయ్, ఇంకా రాలేదు బామ్మ. నాన్నగారు నిన్న లెటర్ కూడా రాశారు ఆంటీకి, బామ్మను వీలైనంత త్వరలో పంపించమంటూ. అమ్మ అయితే ఎప్పుడూ ఇంతే, ఎక్కడికి వెళ్ళినా రోజుల తరబడి ఉండిపోతుంది. కాస్త విసుగ్గా అనుకుంటూ కాళ్లకున్న చెప్పుల్ని అక్కడే వదిలేసి వంటింటి వైపు వెళ్ళాడు. గోవిందరావు, సుందర్, బాబ్జీ ముగ్గురు వరుసగా కూర్చుని భోజనాలు చేస్తున్నారు. పవిట చెంగు నడుం చుట్టూ తోపుకుని వాళ్ళందరికీ చకచకా వడ్డన చేస్తున్న దుర్గా భవానీ వెడల్పాటి అందమైన బారడు జడ అటూ ఇటూ వయ్యారంగా కదులుతోంది. ఎవరో వచ్చిన పాదాల అలికిడికి బాబ్జీ గబుక్కున ఇటు తిరిగి చూసి, అరే, రాఘవ బాబాయ్ వచ్చాడు నాన్న, గోవిందరావును ఉద్దేశించి అన్నాడు ఉత్సాహంగా. అందరూ ఒక్కసారిగా ఆత్రంగా ఇటు తిరిగి రాఘవను కొంచెం ఆశ్చర్యంగానూ ఆసక్తికరంగానూ పరికించసాగారు. ఏమిటి నా వైపు అందరూ అట్లా చూస్తున్నారు? ఈ డ్రెస్లో ఉన్నందుక ఏమిటి? అడిగాడు నవ్వుతూ. అవునోయ్, కాలేజీలో చదువుకున్న రోజుల్లో నేను ఇలాంటి డ్రెస్లో చూసేవాళ్ళం. మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాం. ఆ వ్యవసాయం ప్రారంభించినప్పటి నుండి కనీసం ఎక్కడికైనా ఊరెళ్ళినప్పుడు కూడా బొత్తిగా ప్యాంటు వేయటం మానేశావు. ఈరోజు చూడు, ఈ డ్రెస్లో నువ్వెంత అందంగా ఉన్నావో, గోవిందరావు తమ్ముడిని నఖశిఖ పర్యంతము పరికిస్తూ నవ్వు మొహంతో అన్నాడు. నిజం చెప్పాలంటే నువ్వు పైజామా లాల్చీ వేసుకోవటం శుభ్రంగా మానేసి ఎప్పుడూ ఇలాంటి డ్రెస్లు వేస్తేనే బాగుంటుంది బాబాయ్. బాబ్జీ కూడా అదే మాట అన్నాడు. సుందరికి నెయ్యి వడ్డిస్తున్న భవానీ కూడా చిన్నగా నవ్వుతూ, వాడన్నది నిజం అన్నయ్యా అంటూ వంతపాడింది. సరి సరి, మీ మాటలు బాగున్నాయి కానీ వంటింటి పెత్తనం చెల్లాయి చేస్తుందేమిటి? వదిన లేదా అన్నయ్య? కొంచెం ఆశ్చర్యంగా అడుగుతూ ద్వారబంధాలపై అటు ఇటు 2 చేతులు వేసి లోపలికి తొంగి చూడసాగాడు. మీ వదిన లేదురా రాఘవ, వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే నిన్న ఉదయమే బయలుదేరి వాళ్ళ ఊరెళ్ళింది. ఆయనకి కాస్త కులాసాగా ఉంటే 2-3 రోజుల్లో తిరిగి వస్తానంది. అమ్మేమో ఊరు నుండి ఇంకా రాలేదాయే, కనీసం వదిలేనా ఇంట్లో లేదు. మరి రేపు పెళ్లివారు చెల్లాయిని చూసి పోవటానికి వస్తున్నారు. ఇంట్లో పెద్దలుగా ఆడాళ్ళు ఎవ్వరూ లేకపోతే ఎట్లా అన్నయ్యా? తమ్ముడన్న ఆ మాట వినగానే గోవిందరావు కొంచెం ఆలోచనలో పడ్డాడు. శాస్త్రిగారే తీసుకువస్తామన్నారా వాళ్ళది ఇక్కడికి? ఆయన్నే పంపించాను. మళ్ళీ రేపు ఉదయం 9:30 కల్లా తీసుకొస్తామన్నారు పెళ్లి వాళ్ళని. రానీ బాబాయ్, అట్లా భయపడతావేమిటి? వాళ్ళు వస్తే అన్న ఏర్పాట్లు చుట్టానికి మనం లేమా ఏమిటి? బాబ్జీ భుజాలెగరేస్తూ నవ్వాడు. ఇహ అంతేలే మరి అంటూ అప్పటికే తన భోజనం ముగియటం వలన చెయ్యి కడిగేసుకున్న గోవిందరావు, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో రాఘవ, త్వరగా భోంచేద్దువు గాని అన్నాడు తమ్ముడిని ఉద్దేశించి. నేను పల్లెలో భోజనం చేసే వచ్చానన్నయ్యా, కడుపు నిండుగా ఉంది, అక్కర్లేదు. కాస్తైనా తినన్నయ్యా, భవానీ బలవంతం చేసింది. వద్దమ్మా అంటూ అక్కడి నుండి వెనుదిరిగాడు రాఘవ. గోవిందరావు భుజం మీది టవల్తో తడిచేతుల్ని తుడుచుకుంటూ పీట మీద నుండి లేచి తమ్ముడిని అనుసరించాడు. మరి కాసేపటికి సుందర్, బాబ్జీ కూడా యువతలకొచ్చారు. ఏరా సుందర్, మీ రిజల్ట్స్ వచ్చాయా? అడిగాడు తమ్ముడిని ఉద్దేశించి రాఘవ. సుందర్ అయితే ఏం మాట్లాడలేదు గాని బాబ్జీయే, ఇంకా రాలేదు బాబాయ్ అన్నాడు సమాధానంగా. ఈ మారన్నా పాస్ అయ్యే యోగం ఉందో లేదో మరి, తమ్ముడి వంక బోరగా చూస్తూ అదోలా అన్నాడు రాఘవ. ఒక్కచూరు నోట్లో వేసుకుని నములుతూ తీరుబాటుగా వాలుకుర్చీలో కూర్చుని సిగరెట్ అంటించుకుంటున్న గోవిందరావు మాట్లాడసాగాడు. ఈ మారు పేపర్లన్నీ చాలా బాగా రాశానన్నాడు. పాస్ కావచ్చునేమో. నీ పిచ్చిగాని వాడు బాగా రాయలేదని చెప్పింది ఎప్పుడన్నయ్యా? ప్రతిసారి బాగానే రాశానని చెప్తూనే ఉన్నాడు, శుభ్రంగా తప్పుతూనే ఉన్నాడు అన్నాడు ఈ మారు రాఘవ కాస్త కోపంగానే. అయినా కూడా అప్పటికి సుందర్ ఏం మాట్లాడలేదు. ఆ మాటలు తనను ఉద్దేశించి కాదన్నట్లుగా చేతిలో పట్టుకున్న పేపర్లోకి చాలా దీక్షగా చూస్తున్నట్లు నటిస్తూ నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. ఎప్పుడూ అస్తమానము సినిమాలంటూ షికార్లంటూ స్నేహితులతో జల్సాగా తిరుగుతూ చదువు విషయంలో మాత్రం చాలా అశ్రద్ధ వహించే చిన్న తమ్ముడంటే రాఘవకు ఎక్కడ లేని ఒళ్ళుమంట. అందుకని ఇక ఏం మాట్లాడకుండా కోర చూపులతో తమ్ముణ్ణి చూస్తూ ఉండిపోయాడు. కాసేపు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దమే అలుముకుంది.
ఆ తర్వాత వాళ్ల సంభాషణ రేపు దుర్గాభవాన్ని చూడటానికి రాబోయే పెళ్లివారి మీద సాగింది. రేపు ఉదయం వాళ్ళు వచ్చే వరకు బయటి హాలు ఎట్లా నీట్గా సర్దాలో, కుర్చీలు ఎక్కడెక్కడ ఎట్లా వేయాలో, ఏం టిఫిన్ చేయాలో మొదలగు విషయాలన్నీ మాట్లాడుకోసాగాడు. వాళ్ల సంభాషణలో అక్కడే ఉన్న గీత కూడా మధ్య మధ్య కల్పించుకుని మాట్లాడుతోంది. దుర్గాభవాని భోజనం చేసి వంటిల్లంతా సర్దుకుని శుభ్రంగా కడిగేసి తడిచీపుర్ని తలుపు వెనక పడేసి చేతుల్ని పవిట చెంగుతో తుడుచుకుంటూ యువతలికి వచ్చే వరకు వాళ్ళ సంభాషణ ఇంకా సాగుతూనే ఉంది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.